హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయితే మాత్రం ఈ జాబ్ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. స్టార్టింగ్ మీకు 47,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ అలాగే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి వాట్సాప్ గ్రూప్లలో. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసే వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టు అవ్వచ్చు, రైల్వే ఏఎల్పీ కానీ, విఆర్ఓకి సంబంధించి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే రైల్వే గ్రూప్ డీకి సంబంధించవచ్చు, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క కోర్సెస్ అయితే మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు. మీకు యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు నాకు కాల్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫుడ్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం చూస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఒక రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి 7th April నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పటివరకు అంటే May 7th వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనకి జాబ్ పోస్టింగ్ కూడా చాలా త్వరగా అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. అంటే ఎగ్జామినేషన్స్ వచ్చేసి జూన్ మంత్ ఎండింగ్లో లేదంటే జూలై మంత్లో అయితే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి 36,000కి పైగా సాలరీ వస్తుంది. అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు ఇందులో మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లేదంటే డిప్లొమా 12th వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 47,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. సో ఇంటర్ అర్హతతో ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సో చాలా రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో మీకు గనక అర్హత ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి లెవెల్ 2 ప్రకారం అండ్ అలాగే లెవెల్ 4th ప్రకారం ఇక్కడ సాలరీస్ అయితే ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం 18 నుంచి 28 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. దాంతోపాటు క్యాస్ట్ వర్గ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసేమో 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ 27 years ఏజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి దేనికి అంటే సో మనకి ఇంకా అసిస్టెంట్ లెవెల్తో పాటు ఇంకా వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి వచ్చేసి ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి టైపింగ్కి సంబంధించి కంప్యూటర్లో మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. మనకి మెయిన్గా ఫైనల్ సెలక్షన్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఇందులో మనకి 2 papers అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ సెషన్లో, పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసేమో 200 క్వశ్చన్స్కి కండక్ట్ చేస్తారు. 2 hours 30 minutes టైం ఇస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. పేపర్ 1లో ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు. 100 questions అడుగుతారు, 200 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks అనేవి కేటాయిస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్,
సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. ఈ టాపిక్స్ మీద మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి పేపర్ 1 అనేది ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు. అలాగే పేపర్ 2 వచ్చేసేమో 1 అవర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇందులో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఇక్కడ టోటల్గా క్వశ్చన్స్ చూడొచ్చు. 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 300 మార్క్స్ అన్నమాట. దాని తర్వాత మీకు ఫైనల్గా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే అలవెన్సెస్ ఉంటాయో, మనకి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఇక్కడ చూడండి, ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మన హైదరాబాద్లోని మీరు చక్కగా జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోదు. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే మీరు జాబ్ అనేది చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి CSIR ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పైన చూడండి, సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఈ సంస్థ. సో మనకి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఈ సంస్థ నుంచి మనకి ఇప్పుడు ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ వచ్చేసి జనరల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో అండ్ అలాగే స్టోర్ అండ్ పర్చేస్ విభాగంలో జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో ఇంటర్ కానీ లేదంటే ఏదైనా విభాగంలో కానీ మీరు డిప్లొమా అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే మీరు అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే చక్కగా మీరు ఏసీ ఆఫీసులో కూర్చొని ఈ యొక్క ఆఫీస్ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. చక్కగా మనకి హైదరాబాద్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఆఫీస్ అయితే ఉంది కాబట్టి అక్కడ మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి డేట్ కూడా ఇచ్చేస్తారు, మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి మంత్ కూడా. కాబట్టి మీరు ఇక నుంచే మీరు అప్లికేషన్ పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మన ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ ఉంది కదా, బ్యాంక్ RRB SSC అని చెప్పేసి ఆ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు డెఫినెట్గా ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, మాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రో అని చెప్పేసి. సో మీకు ఇంట్రెస్ట్ చూపిస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక కేంద్ర ప్రభుత్వ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. మన హైదరాబాద్లోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.